హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీనివాస్ కాలనీతో పాటు బల్కంపేట ప్రాంతంలోని బుద్ధానగర్, గంగూబాయ్ బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు సీఎం. బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతోందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే 7వ తరగతి చదువుతున్న బాలుడు జస్వంత్తో సీఎం ముచ్చటించారు. తమ బస్తీకి సీఎం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాలుడు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాలుడితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు హైదరాబాద్ లో వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో తాత్కాలిక ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఇతర పెద్ద సమస్యలు లేవని అభిప్రాయపడ్డారు పొన్నం. ఏ విభాగమైనా సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు మంత్రి. ప్రభుత్వం ఎంతటి చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆకస్మిక వర్షం, అక్రమ నిర్మాణాలు, ఓపెన్ నాళాల్లో చెత్త వేయడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో హైడ్రా వాహనాలను ప్రవేశపెట్టినట్లుగా చెప్పారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా అమీర్పేటలోని శ్రీనివాస కాలనీతో పాటు బల్కంపేటలోని బుద్ధానగర్ ఇలా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి అక్కడున్న రియాలిటీ అంటే క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వరదలపై అనేది సమీక్షించారు. సో అక్కడ బస్తీ వాసులు కానీ వాళ్ళంతా ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఎస్ రాధిక, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో కూడా అమీర్పేట, ప్రధానంగా అమీర్పేట, ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు కాలనీలకు సంబంధించి కూడా అక్కడ రీసెంట్గా చాలా పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు రావడం, రోడ్లపైన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం కావచ్చు, ఇక అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆకస్మికంగా ఒక్కసారిగా ముఖ్యమంత్రి నిన్న ఆయా ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మహిళలతో పాటు స్కూల్ పిల్లలతో కూడా మాట్లాడి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు వాటర్ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలకు వస్తుందన్న అంశానికి సంబంధించి కూడా ఆయన స్థానిక కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా నిన్న ఏదైతే బౌద్ధనగర్, మైత్రివనంతో పాటు బల్కంపేట, అమీర్పేట, మరోపక్క గంగూబాయ్ కాలనీ అనే ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. అయితే ముఖ్యమంత్రితో పాటు హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు. ప్రధానంగా వాటర్ లాగింగ్ సమస్య ఏంటి, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఎందుకు వాటర్ లాగింగ్ అయిందన్న అంశానికి సంబంధించి కూడా నాలాలను కూడా పరిశీలించారు. పైనుంచి కిందికి వస్తున్నటువంటి వాటర్కి సంబంధించి పైప్ లైన్ సమస్య స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రధానంగా నీళ్లు వెళ్ళిపోవడానికి వరద కాలువల పరిస్థితి ఏంటి అన్న అంశంపైన కూడా చూశారు. ఇక బల్కంపేట ఏరియాకి సంబంధించి కూడా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉన్నటువంటి రోడ్డు కంటే హైట్లో ఉండమే ఈ వరద ముంపు కారణమని కూడా గుర్తించారు. దానికి సంబంధించి సహాయక చర్యలకు సంబంధించి కూడా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా అధికారులకు ఆదేశించారు. ఇక గంగూబాయ్ బస్తీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నపాటి కుంటను పూర్తిగా కూడా మూసివేసి అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. తద్వారా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా అక్కడ కూడా స్థానికులు కొన్ని ఫిర్యాదు చేశారు. స్థానిక మహిళలకు సంబంధించి కూడా ఒక హాస్పిటల్కి సంబంధించిన పార్కింగ్ కోసం పూర్తిగా ఆ కుంటనంతా కూడా మట్టితో కప్పివేశారు, అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క నాలాకు సంబంధించినటువంటి ఆ కుంట పరిసర ప్రాంతాల్లో ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తమకు ఇవ్వాలి, మరోపక్క పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలి. అంటే ప్రధానంగా ఒక ప్రణాళికబద్ధంగా ఇకపై ఎక్కడైనా హైదరాబాద్ నగరంతో పాటు అమీర్పేట పరిసర ప్రాంతాలకు సంబంధించి వర్షం, వరద వల్ల కూడా ప్రజలు ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బౌద్ధనగర్తో పాటు ఇక్కడ మైత్రివనం పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాలువల విస్తీర్ణం అనేది చాలా తక్కువగా ఉంది, కాబట్టి వరద ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలి అంటే చాలా పెద్ద ఎత్తున కూడా పెద్ద పైపుల్లో కూడా ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి చిన్న చిన్న పైప్ లైన్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే మురుగునీరుతో పాటు వరద నీరు అంతా కూడా ట్రంక్ లైన్లోకి వెళ్ళాలి. తద్వారా
ఏదైతే మురుగునీరు వెళ్ళే ప్రాంతాలకు అంటే చెరువులు కుంటలకు సంబంధించినటువంటి శుద్ధి కేంద్రాలకు కూడా ఆ నీటిని తరలించి పూర్తిగా కూడా ప్రజల వ్యవస్థకు సంబంధించి కూడా ఎక్కడ కూడా మరోసారి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే పూర్తిగా కూడా స్థానికులకు సంబంధించినటువంటి మహిళలతో పాటు స్థానిక యువకులను కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఎవరైతే 7th క్లాస్ విద్యార్థి జశ్వంత్ను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. రీసెంట్గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాలకు వాళ్ళ ఇల్లు పూర్తిగా కూడా నీళ్ళలో మునిగిపోయింది. అతను బుక్స్ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో 7వ తరగతి విద్యార్థి జశ్వంత్ను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అతను ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తన బుక్స్ తడిచిపోయి దాదాపు తానుగు మునిగిపోయేంత వర్షం ఇక్కడ వచ్చింది, అన్ని నీళ్లు ఇంట్లోకి వచ్చాయన్న అంశానికి సంబంధించి కొన్ని ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది చెప్పిన నేపథ్యంలో కూడా ఆ ఇంటి మరమ్మతులతో పాటు ఆ విద్యార్థికి మరొకసారి ఇళ్లలోకి నీళ్లు రాకుండా మేము శాశ్వత పరిష్కారం చేస్తామని కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఎవరైతే అధికారితో పాటు కాలనీలకు బస్తీలకు వచ్చి కూడా ఎందుకు వాటర్ ఇళ్లలోకి వచ్చింది, ఎందుకు ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో ఏకంగా రోడ్డు పైన పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో కూడా మొత్తం హైదరాబాద్ సంబంధించి కుక్కటిపల్లి నుంచి దిల్సుఖ్నగర్ వరకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయంతో పాటు పూర్తిగా మెట్రో రైలు ఎక్కేందుకు కూడా వీలు కాకుండా నీరు చేరినటువంటి పరిస్థితులకు సంబంధించి అన్ని వివరాలు బస్సులతో కాకుండా మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి వ్యవస్థలకు సంబంధించి కూడా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ట్రంక్ లైన్ల ఏర్పాట్లతో పాటు గతంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న కుంటలకు సంబంధించి కూడా పునరుద్ధరణ చేయాలి. ఇక మూసికి ఏదైతే నాలాలకు సంబంధించినటువంటి హైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిష్కారం చేయాలి. ఉటావుటిన పూర్తి స్థాయిలో కూడా అంటే 3 రకాలుగా ఏదైతే షార్ట్ టైంతో పాటు మీడియంతో పాటు దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రంగనాథు రంగంలోకి దిగారు. అది అవసరమైతే ప్రైవేటు ఏజెన్సీల సహాయం తీసుకొని కూడా పూర్తిగా సర్వే చేసి ఎక్కడైతే ఆ ట్రంక్ ఎక్కడి నుంచి పైనుంచి వరద ఎలా వస్తుంది, వాటి తీవ్రత ఎంత ఉంది, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏ లోతట్టు ప్రాంతాలకు వస్తూ ఉందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ప్రస్తుతానికి ఏదైతే తాత్కాలికంగా సమస్య పరిష్కారం చేసినప్పటికీ 100 ఏళ్ల కాలం తర్వాత కూడా మళ్ళీ సమస్య రాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారాన్ని చేయాల్సినటువంటి మార్గం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అమీర్పేట, ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో సమస్యను పరిష్కరిస్తే ఇక హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ యొక్క వరదకు సంబంధించినటువంటి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించినటువంటి కావచ్చు హైదరాబాద్ నగరంలో సమస్య శాశ్వత పరిష్కారం కాదని ముఖ్యమంత్రి ఇప్పటికే భావించారు. కాబట్టి దానికి సంబంధించి మూసీ పునర్జీవన ప్రాజెక్టును ఇమీడియట్లీ ప్రారంభించాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి మొత్తం కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులతో పలుమార్లు భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక పాత బస్సు లాంటితో పాటు హైదరాబాద్ ప్రధాన కూడళ్లకు సంబంధించిన ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. పూర్తిగా వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. కాబట్టి వీటన్నిటికీ శాశ్వత పరిష్కారానికి సంబంధించి కూడా ట్రంక్ లైన్ల ద్వారా కుంటలకు, చెరువులకు, మరోపక్క తద్వారా మూసీకి నీటిని తరలించే అంశానికి సంబంధించి కూడా పక్కా ప్రణాళిక రూపొందించాలి. ఎక్కడ కూడా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కూడా వరదతోటి ఇతర సమస్యలతోటి కూడా ఎక్కడ ఏదైతే ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా శాశ్వత పరిష్కారానికి అయితే ముఖ్యమంత్రి ఒక పథకరచన చేస్తా ఉన్నారు. దానికి పక్కా ప్రణాళిక రూపొందించాలని ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా అదే పనిలో ప్రస్తుతం తనముకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇకపై ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పని చేయాలని కూడా ఇప్పటికే అధికారులకు పదే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్తో పాటు ఇతర పోలీస్ వ్యవస్థ కూడా వర్షం వచ్చిన నేపథ్యంలో ముందస్తుగానే గ్రహించి ఎక్కడైతే వాతావరణ శాఖ వర్షం రాబోతున్న హెచ్చరికలు జారీ చేస్తారో అక్కడికి ముందుగానే చేరుకొని ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టాలి. అవసరమైతే అన్ని అధికారుల కోఆర్డినేషన్తో కూడా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో కూడా సహాయక చర్యలు ఎక్కడ కూడా ఒక ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా బాధ్యత వహించాలి. ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తప్పవని ముఖ్యమంత్రి గతంలో హెచ్చరించారు. పలుమార్లు కూడా నిన్న ఏకంగా క్షేత్రస్థాయిలోకి ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి వరదల ప్రభావంతో కొన్ని ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం క్షేత్రస్థాయిలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం కూడా సమీక్షా సమావేశం నిర్వహించి శాశ్వత పరిష్కారం అంటే హైదరాబాద్ నగరం వర్షం పడినప్పుడు వరదలతో ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం వైపు దృష్టి పెట్టే విధంగా ఆయన అధికారులను ఆదేశించారు.